గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా పేరు డాక్టర్ ఆసిఫ్ హనీఫ్ అండి. నేను ఇక్కడ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ రీనోవా హాస్పిటల్ లంగర్ హౌస్ యూనిట్‌లో. మీకు జనరల్‌గా చాలామంది ఎడ్యుకేషన్ టాపిక్స్ పైన ఏదో ఒక టాపిక్ పైన మాట్లాడుతూ ఉంటారు. జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసిన ఒక అబ్జర్వేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూస్తే బస్ స్టాండ్‌కెళ్ళినా, ఏదైనా బస్ స్టాప్ మీద ఉన్నా, ఎక్కడైనా సరే మీరు హోటల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మన హాస్పిటల్ వెయిటింగ్ రూమ్‌లో గూడా మీరు చూస్తే చాలామంది ఫోన్‌లోనే ఉంటున్నారు. ఫోన్ తీసుకొని ఏదో ఒకటి చూస్తా ఉంటారు. యూట్యూబ్ వీడియోస్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, అది అయినా, ఇది అయినా ఏదో నడుస్తూనే ఉంది. ఎవ్రీబడీ నోస్ ఇట్. సో ఇప్పుడు ఏమైందంటే ఎంటర్‌టైన్‌మెంట్ వరకు ఓకే. కానీ ఇప్పుడు వాట్ వి ఆర్ అబ్జర్వింగ్ ఈజ్ ఈ సోషల్ మీడియా కంప్లీట్ హెల్త్ కేర్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. అంటే చాలామంది పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్ వచ్చేసి గూగుల్‌లో చూడడము, ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడము, యూట్యూబ్‌లో చూడడము అలా చేసి అక్కడ వాళ్ళకు ఏది కనిపిస్తున్నారో ఆల్గోరిథం ద్వారా అది చూసుకొని దాని మీద ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇది ఈ సోషల్ మీడియా అనేది ఎంటర్‌టైన్ వరకు పెట్టుకుంటేనే బెటర్. దానికి మీరు హెల్త్ కేర్‌లో వస్తే దానికి ఇష్యూస్ అవుతాయి. మీకు కూడా ప్రాబ్లమ్ అవుతది. తర్వాత మీరు ఒక మైండ్ సెట్ డెవలప్ అయిపోతే తర్వాత లాస్ట్‌లో మా దగ్గర వస్తే మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అవుతది దానికి. సో ఇది ఒకటి మీకు చెప్దాం అనుకున్నా. ఎందుకంటే మార్కెట్‌లో చాలామంది ఈ రీల్స్ తయారు చేసి అది ఇది చేసి దే ఆర్ రెడీ టు ఫ్లీస్ పీపుల్ ఫర్ మానిటరీ గెయిన్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చేసి ఈ ఆయిల్ వాడండి, అది ఈ క్యాప్సూల్ తీసుకోండి అని చెప్తా ఉంటారు మనకు. సో అలాంటి దాంట్లో బెనిఫిట్ ఉంటే మేము కూడా యూస్ చేస్తాం కదా. ఒక పర్టికులర్ ఆర్థో ఆయిల్ అని కూడా వస్తుంది. ఆ పేరు పెట్టుకుంటారు. ఆర్థోపెడిక్ చెప్పలు, ఆర్థోపెడిక్ బెడ్, ఆర్థోపెడిక్ అని వర్డ్ యూస్ చేసుకొని ఏదో మార్కెట్లో ఐటమ్స్ వచ్చేస్తాయి. సో ఇది ఒకవేళ దానిలో బెనిఫిట్ ఉంటే సైంటిఫిక్ బేసిస్ ఏం లేదు దానికి. ఒకవేళ బెనిఫిట్ ఉంటే మేము కూడా యూస్ చేయొచ్చు కదా, దాన్ని మేము కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు కదా. వై వీఆర్ నాట్ డూయింగ్ ఇస్ బికాస్ దర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్ అన్నట్టు. సో అలా యూస్ చేసుకొని ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ విత్ సమ్ ప్రాబ్లమ్, ఆస్టియోఆర్థరైటిస్ అనుకోండి, ముఖాల నొప్పులు, అడ్వాన్స్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు మేము సర్జరీ అనేస్తాము. సో సర్జరీకి భయపడి సర్జరీ లేకుండా ఏదైనా ఆప్షన్ ఉందా సార్, ఏదైనా మార్గం ఉందా అని మీరు అడుగుతారు. సో ఈ సిచ్యువేషన్ ఏది ఉంటుందో దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది ఓకే సర్జరీ లేకుండా కూడా వీ విల్ డూ దిస్, వీ విల్ డూ దాట్ అని ఏదో చాలా మంది చెప్పి దాన్ని మీరు జేబు ఖాళీ అయిన తర్వాత ప్రాబ్లం అలానే ఉంటుంది మీకు. సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్ అనేది మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్ దట్ హ్యాస్ టు బి డన్. దాన్ని అన్నెసెసరీ ఇది కాకుండా అది కాకుండా అని చెప్తే ఫైనల్గా ప్రాబ్లం అవుతుంది పేషెంట్కే. అదొకటి. లాస్ట్లో ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఉంటే మన ఏరియాలో ఉన్న మంచి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూయించుకుంటే వాళ్ళు అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఒకటి చేసి ఎక్కడైనా పంపించాలనుకుంటే పంపించేసి నీట్గా ఒక పద్ధతి ప్రకారంగా మీ ట్రీట్మెంట్ అవుతుంది. సో మన ఏరియాలో ఇప్పుడు మా రీనోవా హాస్పిటల్లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్ ద స్పెషాలిటీస్. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఐ సజెస్ట్ దిస్ అ వెరీ గుడ్ హాస్పిటల్. మేము చాలా రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఫాలో అప్ చేస్తూ ఉంటాము పేషెంట్స్కి. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళైతే మాత్రం మీరు బై ట్రస్ట్ యూ కెన్ వాట్ ఎవర్ ఈ ప్రాబ్లమ్ యూ హ్యావ్ మీరు మా హాస్పిటల్కి రావచ్చు. వీ హ్యావ్ ఆల్ ద స్పెషాలిటీస్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. ఆర్థోపెడిక్లో కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్. ఏది ఉన్నా సరే యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్ అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, రీనోవా హాస్పిటల్. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్.